హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కజ్జికాయలు అమ్మ సూపర్‌గా వండింది. ప్లీజ్ తిను అని తనే బలవంతంగా ఒకటి తీసి సంజయ్ నోట్లో పెట్టింది. తినక ఏం చేస్తాడు? తన ప్రేయసి పెట్టినప్పుడు బావుంది అని ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుని, చెప్పు ఎందుకు పిలిచావు? సూటిగా అడిగాడు సంజయ్. సంజయ్ అభి కోసం నీతో మాట్లాడాలి అని వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అన్నీ చెప్పి అభి మెంటాలిటీ ఏంటో కూడా చెప్పింది. అంతా విన్న సంజయ్ షాక్ అవ్వలేదు. ఎందుకంటే అభి ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది తనది అంతా క్రిమినల్ మైండ్ అని. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సూటిగా అడిగాడు. అసలు శశి ఆ విషయాలు అన్నీ ఎందుకు చెప్పిందో సంజయ్‌కి బాగా తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అని. శశి పైకి నార్మల్‌గా ఉన్నా, లోపలికి మాత్రం పిచ్చ హ్యాపీ మనోడికి. అవును సంజయ్, నాకు అయితే అభి వెన్నుపోటు పొడుస్తాడని అనిపిస్తుంది. అందుకే బిజినెస్ విషయంలో మా నాన్న మీరు క్లోజ్‌గా ఉంటారని తెలిసి మీకు చెప్తున్నాను. నాన్నది అసలే జాలిగుండె. ఏమాత్రం అభి దొంగ నాటకాలతో నాన్నని సెంటిమెంట్‌తో దెబ్బ కొడతాడని భయం. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పాను సంజయ్. మీరు నువ్వు ఏం భయపడకు శశి. అభిపై కన్నేసి ఉంచుతాను. సరేనా? థ్యాంక్ యూ సంజయ్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు శశి అని నవ్వుతూ చూశాడు. కానీ సంజయ్ చూపు శశి అందాన్ని పదే పదే గుచ్చి చూడాలని ఆరాటపడుతున్నాయి. తనని తాను చాలా కంట్రోల్ చేసుకున్నాడు. వర్క్ కోసం మాట్లాడి సంజయ్ ఇంకా టైం చూశాడు. శశి ఏంటి సంజయ్, టైం అవుతుంది వెళ్తాను. భోజనం చేసి వెళ్ళొచ్చుగా. 4 కజ్జికాయలు కడుపులో వేశాగా ఇంకా భోజనం కూడా వద్దు అమ్మా అని నవ్వుతూ సంజయ్‌కి అక్కడికి నుంచి వెళ్ళాడు. శశి నవ్వుతూ లోపలికి వచ్చింది. ఏంటమ్మా సంజయ్ వెళ్ళిపోయాడా? అవును నాన్న ఇప్పుడే. అయ్యో భోజనం చేసి వెళ్దురు కదా నొచ్చుకుంటూ అన్నాడు. శరత్ ఎంతైనా కాబోయే అల్లుడు కదా. నేను అదే చెప్పాను నాన్న. కానీ అమ్మ వండిన కజ్జికాయలు కడుపు నిండా తిన్నారు కదా, ఆకలి లేదు అని వెళ్ళిపోయారు అని శరత్‌తో కాసేపు మాట్లాడి తననే కోపంగా చూస్తున్న అభిని ఏమాత్రం పట్టించుకోలేదు. నాన్న వర్క్ ఉంది, అది చూసుకుని వస్తాను అని చెప్పి శశి తన రూమ్‌కి వచ్చి ల్యాప్‌టాప్ తీసుకుంది. స్కూల్‌కి, కాలేజీకి ఏమేమి కావాలో అన్నీ ఒక్కొక్కటి చూస్తూ బిజీగా ఉంది. రూమ్‌కి వచ్చిన అభి ఫ్రెష్ అయ్యి శశి రూమ్‌కి వచ్చాడు. అభి వచ్చాడని ఆమె అబ్జర్వ్ చేయలేదు. ఒక్కరోజుకే బోర్ కొట్టేశానా దీనికి అనుకుని శశి పక్కన కూర్చొని హాయ్ అంటూ ఆమె ఫేస్‌పై ఒక్కసారిగా గాలి ఊదాడు. బావా ఏంటిది చిరాకుగా కనిపించడం లేదా? ఏం చేస్తున్నావు? వర్క్‌లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మహా చిరాకు శశికి. ఏమైంది? చూసినా మాట్లాడని అస్సలు నన్ను పట్టించుకోవడం లేదు. బావా చూడు వర్క్‌లో ఉన్నాను కదా, తర్వాత మాట్లాడతాను. అలానే ఇంకొక విషయం, నేను సంజయ్‌తో క్లోజ్‌గా ఉంటే నీకు ఎందుకు కోపం? అదేంటి శశి అలా అంటావు? నా మెంటాలిటీ నీకు తెలుసు కదా. అయినా చిన్నప్పటి నుంచి ఎందుకో నువ్వు ఎవరితో క్లోజ్‌గా ఉన్నా నాకు అస్సలు నచ్చదు. అందుకే నువ్వు సంజయ్‌తో క్లోజ్‌గా ఉండేసరికి తట్టుకోలేకపోయాను. మార్నింగ్ అందుకే నిన్ను హర్ట్ చేశాను. సారీ శశి అని చేతిని గట్టిగా పట్టుకొని చెప్పాడు. కానీ బావా ఎందుకు నన్ను ఎవరితోనూ కలవనివ్వవు? నీకు ఓ విషయం తెలుసా? సంజయ్ నా కాబోయే భర్త. ఆ మాటకి అభి పిడికిలి బిగుసుకుంది. కానీ పైకి మాత్రం నార్మల్‌గా ఉన్నాడు. ఏంటి శశి నువ్వనేది? అవును తొందరలోనే మా ఎంగేజ్మెంట్ బావా. అప్పుడు కూడా నన్ను సంజయ్‌తో క్లోజ్‌గా ఉండనివ్వవా? నవ్వుతూ అడిగింది. ఓహ్! అంటే సంజయ్ నీ భర్తగా యాక్సెప్ట్ చేశావు అన్నమాట. అవును. ఇప్పుడు ఏమాత్రం నాతో ఇలానే రాంగ్‌గా బిహేవ్ చేశావంటే సంజయ్ అస్సలు ఊరుకోడు బెదిరిస్తూ అంది. అభి నవ్వుతూ చూసి అంతలోనే బెడ్ మీదకి జారబడి ఏం చేయను శశి. అమ్మా నాన్న డబ్బు డబ్బు అంటూ బంధుత్వాల్ని దూరం చేసుకున్నారు. ఇంకా అమ్మ మాటలకి అమ్మమ్మ జడిసిపోయి మామయ్యకి దూరంగా ఉంది. ఇప్పుడైనా వాళ్ళు బంధం విలువ ఏంటో తెలుసుకుంటారు అనే నేను కావాలని బిజినెస్ వంకతో మీ ఇంటికి వచ్చాను.
ఆపదలో ఉండగా నన్ను ఆదుకుంది మా తమ్ముడే అని అమ్మ గుర్తిస్తే బావున్ను. అభి మాటలకి శశి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వీడేంటి బంధువులు ప్రేమలో అంటున్నాడు అనా? నేను ఉంటుంది అమ్మ దగ్గరైనా నన్ను పెంచి పెద్ద చేసింది అమ్మమ్మ. నాకు ఆ మాత్రం తెలుసు. శశి ప్రేమ విలువ, ఆప్యాయత. అందుకే మామయ్య, అత్తయ్య నన్ను వద్దలు మా కుటుంబం అనే వచ్చాను. అంతేకాని మీ దగ్గర డబ్బులు కాజేయటానికో, లేదంటే మామయ్యని వెన్నుపోటు పొడవడానికో కాదు ఆలోచిస్తూ అన్నాడు. శశి బిత్తరపోయి చూసింది. కోపం కొంపదీసి నేను సంజయ్ మాట్లాడుకున్న మాటలు కానీ విన్నాడా? ఒకటి శశి, మన దగ్గర ఏం లేనప్పుడు మన కన్నిటిని తుడవటానికి ఒక్కరు ఉంటారు చూడు, వాళ్ళని ఎప్పుడు జీవితాంతం వదులుకోకూడదు. అందుకే అమ్మ నాన్న మామయ్యవి వదులుకున్నా నేను మాత్రం వదులుకోను శశి అని శశిని చూశాడు. ఆ ముఖంలో ఆశ్చర్యం చోటు చేసుకోవటం చూసి, ఏంటి ఈ మాటలు నమ్మాలని అనిపించడం లేదా? చిన్నగా నవ్వుతూ అడిగాడు. చా అలాంటిదేం లేదు బావా. నీ మనసు ఇంతలా మారుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాలి అంటే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నీ మాటలు విన్నాక నువ్వేంటో నీ మనసేంటో బాగా అర్థమయింది కదా. ఇప్పుడు అయినా నాతో మాట్లాడతావా? లేదంటే ఇంతకు ముందులా చూసి చూడనట్టు వదిలేస్తావా? భలేవాడివి బావా, మాట్లాడతాను అని ల్యాప్టాప్ పక్కన పెట్టింది. రూమ్లో ఎందుకు బోరింగ్, బయటికి వెళ్దాం, సినిమా చూసి వద్దాం. ఏమంటావ్? సరే బావా, 5 మినిట్స్ టైం ఇవ్వు, డ్రెస్ మార్చుకొని వస్తాను. నువ్వు ఇలానే సూపర్ హీరోయిన్లా ఉన్నావు కానీ బయలుదేరు. ఊరుకో బావా, 5 మినిట్స్ వచ్చేస్తానని చెప్పింది. అభి తన రూమ్కి వెళ్ళగానే శశి డ్రెస్ చేంజ్ చేసుకొని శరత్ దగ్గరికి వచ్చింది. నానా, ఏంటి తల్లి? అది బావా, అది అభి బావ, నేను బయటికి వెళ్తున్నా. ఎందుకు? ఏంటి అని అడగలేదు శరత్. కూతురు అంటే అంత నమ్మకం మరి. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి. ఇంటికి మాత్రం లేట్గా రాకండి, అర్థమైందా? ఆ మాట వెనుక అర్థం ఏంటో శశికి బాగా తెలుసు. నవ్వుతూ బాయ్ చెప్పి బయటికి వెళ్ళగానే శ్రీవాణి శరత్ వైపు కోపంగా చూస్తుంది. ఏమైంది శ్రీ, అలా చూస్తున్నా? అసలు ఏంటండి మీరు? శశిని అభితో బయటికి పంపించడం అంత ఇంపార్టెంట్నా? ఎప్పుడూ లేనిది శ్రీ అంత కోపంగా మాట్లాడేసరికి శరత్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది అభితో వెళ్తే? ఏమండి, ఇప్పుడు శశి భార్గవన్నయ్య ఇంటి కోడలు కాబోతుంది. తన భర్త సంజయ్. ఇకపై శశిని బయటికి పంపించాలి అన్నా కాస్త ఆలోచించాలి. పంపించండి. ఎందుకు అంటే అభి శశులు ఎంత కాదన్నా బావమరుదులు. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో? శశి మీద నీకు నమ్మకం లేదా? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అంటే, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అదే నా భయం. ఈసారి శశి విషయం ఏదైనా సరే సంజయ్ని గుర్తుపెట్టుకొని మాట్లాడండి అని చెప్పి శ్రీ కిచెన్ రూమ్కి వెళ్ళింది. అప్పటికే ఈ మాటలు అన్నీ విన్న అభి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. సారీ బాబా, అమ్మ మాటలు నువ్వు ఏం పట్టించుకోకు, అభి చేతిని పట్టుకుని అంది. చాచా, నేను ఎందుకు బాధపడతాను శశి? అయినా అత్తయ్య మాటల్లో తప్పేముంది? తను కరెక్ట్గానే మాట్లాడింది. పోనీ నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మనం బయటకు వెళ్ళొద్దు. ఊరుకో బావా, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అంటూ అభి చేతిని పట్టుకుని బయటికి వెళ్ళింది. రెస్టారెంట్లో సీరియస్ మీటింగ్ జరుగుతుంది. తన అన్నయ్య ముఖం చూసిన కిరణ్ సాయంత్రం వర్క్ చేయడం మానేసి ఉదయం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమో మీటింగ్ అంటూ చావు కొడుతున్నాడు. అసలు మా అన్నయ్యకి హార్ట్ అనేదే లేదబ్బా అనుకుని సంజయ్ వైపు కోపంగా చూశాడు. మీటింగ్లో ఉన్న సంజయ్ కిరణ్ చూపుకి, అతను పెట్టిన ఫేస్కి ఎక్కడా లేని నవ్వు వచ్చిన మనసులో నవ్వుకొని పైకి మాత్రం సీరియస్గా చూశాడు. వద్దులే అన్నయ్య, అలా చూడుకో, మనసు మార్చుకుంటూ అన్నట్టు కిరణ్ లుక్ ఇచ్చి మెడ దగ్గర చేయి వేసుకుని ఎంట్రన్ డోర్ వైపు చూశాడు. అవి శశిలు ఇద్దరూ కలిసి రావటం చూడగానే కిరణ్ గుండె జారిపోయింది. తను చూసింది నిజమా కాదా అనుకుని తన్ని తాను గిల్లుకున్నాడు. నిజమే కావడంతో గుటకలు మింగుతూ సంజయ్ వైపు చూశాడు.
సంజయ్ మీటింగ్ ఫినిష్ చేసి తన తమ్ముడి వైపు చూశాడు. ఆ చూపు ఎందుకో సంజయ్కి అనుమానం వచ్చేలా చేసింది. కిరణ్ చూపు ఎంట్రన్స్ డోర్ దగ్గరే పదే పదే నిలపడం చూసి ఫేస్ పక్కకి తిప్పాడు సంజయ్. శశి అభి నవ్వుతూ రావటం చూసి నొసలు చిట్లించి మరీ చూశాడు. ఎందుకో సంజయ్ మైండ్ అంతా బ్లాంక్గా అయిపోయింది. కిరణ్కి భయం వేసి, దేవుడా, అభి అసలే మా అన్నకి నచ్చలేదు. ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో అన్నాడు. ఎవరో తనని గుచ్చి చూస్తున్నారని శశి మనసు హెచ్చరించేసరికి శశి అభితో మాట్లాడుతూ తన్నే చూస్తున్న సంజయ్ని చూసి షాక్ అయింది.